గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్ ప్రక్రియలో గుడివాడ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా టీడీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే వెనిగండ్ల. బిఎల్ఓలకు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ సహకరిస్తూ సకాలంలో ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్న ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వాధీనం చేసుకున్న దిశగా ఎండోమెంట్ అధికారులు అడుగులు. కిరీటం అవకతవకలపై కమిటీకి నోటీసులు. ఎండోమెంట్ అధికారుల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్వామివారి భక్తులు. గుడివాడ నియోజకవర్గంలో ఓచర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్న గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పటికీ 77.39% ఓచర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో గుడివాడ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా టీడీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్రజావేదిక కార్యాలయంలో మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్, వెరిఫికేషన్, నూతన ఓటర్ల నమోదు అంశాలపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామాల్లో మ్యాపింగ్ అధిక శాతంలో పూర్తయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఇంకా 30% ఓటర్లు గుర్తించాల్సి ఉందని తెలిపారు. బిఎల్ఓలకు టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు పూర్తి స్థాయిలో సహకరించాలని, జూలై 14 లోపు వెరిఫికేషన్ పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు. 90% పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎవరో చేస్తున్నారు, వీళ్ళు ఎవరో చేస్తున్నారు అనే దాంట్లో పనులు జరగవు. అంటే ఇది మన బాధ్యత కాదు అనుకుంటానికి ఛాన్స్ లేదు. ముందుగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలుపుకోవాలి, చెప్పాలి. వాళ్ళు ఇన్వాల్వ్ చెప్పితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఇది ఈ ఇంట్రెస్ట్ మొత్తం అంతా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు చేస్తామంటే ప్రధానంగా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు, ఎవరు ఇష్టంగా చేస్తున్నారు, ఎవరు కష్టంగా చేస్తున్నారు. దాన్ని బట్టి మనం కూడా మన స్ట్రాటజీస్ అక్కడ దాంట్లో పాటు మనకి అక్కడ ఎక్కించేటప్పుడు మనకి కొన్ని ఇవి కూడా ఇచ్చింది. వాళ్ళ ఓటు మాత్రం ఉంటుంది. ఓకే, మ్యాపింగ్ చేసి పడేసామంటే సరిపోదు. ఓకే, అందుకని ముందుగా చేయాల్సింది రేపు సోమవారం నుంచి జరిగేది ఏంటంటే, వీళ్ళు అయిపోయిన ప్రతి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో కనుక మ్యాపింగ్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఫార్మ్స్ ఇస్తారు. ఈ ఫార్మ్ ఒక్కొక్క ఓటికి 2 ఫార్మ్స్ ఇస్తారు. ఆ ఫార్మ్స్ మీద అన్ని చూసుకుని సంతకాలు పెట్టి ఇవ్వాలి. అది అప్పటికప్పుడే తీసుకోవాలనుకుంటారు. ఒకసారి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సైన్ చేసి ఇచ్చేస్తే అప్పటికప్పుడే తీసేసుకుంటారు. అది తీసుకునేటప్పుడు మనకు ఒక కాపీ కావాలి, మన ఫోటో తీసుకోవాలి మస్ట్గా. అది ఇంపార్టెంట్. అది మనం ఒకసారి కూర్చొని చేసేది కాదు, మనం మస్ట్గా ఇంటికి వెళ్ళాల్సిందే. ఓకే, ఇంటికి వెళ్ళాల్సిందే. అన్మ్యాప్డ్ ఉన్నాయి. అన్మ్యాప్డ్ ఇవన్నీ మనం వెళ్ళి అక్కడికి అన్మ్యాప్డ్ అంతా మనం వాళ్ళు ఎక్కడున్నారో ఫైండ్ చేసి, వాళ్ళ ఓటు 2002లో ఎక్కడుందో కూడా ఫైండ్ చేసుకుని వాళ్ళని చేయించాలి. అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ హెల్ప్ లైన్ పెడుతున్నాం. దానికి బిఎల్ఏలు పలానా వాళ్ళు అవ్వలేదని చెప్పచ్చు, పంపించుకోవచ్చు. అక్కడదే ఇక్కడదే లేదు, మీరైనా చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర డేటా అంతా తెచ్చుకుని వీళ్ళంతా దొరకలేదు, వీళ్ళందరూ ఎక్కడుందో కూర్చుందామని చెప్పి కూర్చోండి. యూనిట్లో అయినా వచ్చి చేసుకోవచ్చు. కానీ ఒక్కళ్ళు ఫోన్లన్నీ ఒకళ్ళు ద్వారా చేయించుకోండి. వాళ్ళు లేదు, మీరైనా కూర్చొని చేయండి. మీరంతా 50 మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. 50 మంది యూనిట్లు ఇన్ఛార్జీలు. దానికి తోడు ఒక 20 మందిని 10 మందిని ఇక్కడ పెడుతున్నాం. అవసరమైతే 20 మందిని పెడదాం దాంట్లో. కానీ 10 మందిని ఇక్కడ పెడుతున్నాం. ముందు వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో కూర్చొని చేసుకుని చేయించుకోవాల్సిన బాధ్యత మీది. మీ అన్ని ఎవరి పాత్రలు కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకునేటట్టు మనం వీళ్ళకి కూడా ప్రధానంగా వాళ్ళ బాధ్యత ఆ మండలంలో జరిగే మొత్తం అంతా తీసుకోవాల్సిన బాధ్యత మీది.
దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఉంటారు, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు. క్లస్టర్ ఇన్ఛార్జీల తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ తర్వాత వీళ్ళు ఉంటారు. ఈ యూనిట్ ఇన్ఛార్జీల పని ఏంటంటే వార్డులు కానీ టౌన్ ఇవే అధ్యక్షులతోనూ వీళ్ళతోనూ కూర్చుంటాం, వాళ్ళతో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకే, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం విజయవంతం చేసిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వైసీపీ నాయకులు కొంకిటల ఆంజనేయ ప్రసాద్ అన్నారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం గుడివాడ వైపు చూసేలా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన పోలీసు వారికి మరియు ఇతరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ నాయకులు బాజీ, సయ్యద్ షమ్ము, ముల్లిమిల్లి ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి 2 సంవత్సరాల కాలం పూర్తయి ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేర్చని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి ర్యాలీలో గుడివాడలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రజానీకానికి, భారీగా తరలి వచ్చిన ప్రజానీకానికి అందరికీ కూడా మా పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, మహిళా తల్లులకి, అలాగే వైఎస్ఆర్సీపీ యువతకి, ముఖ్యంగా మహిళా తల్లులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొడాలి నాని గారి పిలుపుని గౌరవించి ఇంత భారీ ఎత్తున సమీకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతని కట్టుదిట్టం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొడాలి నాని గారి పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడ వైపు తొంగి చూసే విధంగా వచ్చినటువంటి గుడివాడ పట్టణ ప్రజలకి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నిన్న కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలని అమలుపరచట్లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి నిరసనగా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వర నాని గారి పిలుపు మేరకు నిన్న జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున నియోజకవర్గం నుంచి, నలుమూల నుంచి వచ్చిన ప్రతి అక్కకి, చెల్లెకి, అన్నకి, తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదములు. ఇంతటి విజయాన్ని, ఊహించని విజయాన్ని అందించినందుకు, అదే టైంలో కూడా డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్ అయిపోయి అన్ని రకాలుగా మాకు సహకరించినందుకు మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి కార్యకర్తకి, జనాలను తీసుకొచ్చుకున్న వాళ్ళకి ఓర్పు, సహనంతో నేను జరిగిన ర్యాలీలో పాటించినందుకు పార్టీ వైపు నుండి, మా వైపు నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొడాలి నాని గారి ఆదేశాలకు నిన్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి ప్రభుత్వం ఏర్పడింది. సూపర్ 6లో ఏమీ చేయకపోయినా సూపర్ 6 చేసేసారని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం 50 ఏళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పింఛన్ ఇస్తూ ఉంది. దాని గురించి ఊసులేదు. 1500 ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్నారు. దాని గురించి ఊసులేదు. నిరుద్యోగ వృత్తి, ఇవాళ చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. దాని గురించి ఊసులేదు. ఏటి గురించి ఊసులేదు. కానీ ప్రభుత్వం అన్నీ చేసేస్తుందని చెప్పి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు. దానికి నిన్న
గుడివాడలో నిరసన శాఖ కనబడింది. నిన్న వచ్చిన ప్రతి కార్యకర్తకి, మహిళమ్మలకి, యువతకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వాళ్ళని ముఖ్యంగా నిన్న మీడియా సహోదరులకి కూడా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగిన మొత్తం ఎవరు ఎటు నుంచి వస్తారు మొత్తం కవర్ చేసిన మీడియా సహోదరులకి, ప్రతి మీడియా సహోదరులకి, సోషల్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి కూడా ఏ అరాచకాలు జరగకుండా నియోజక సెంటర్ నుంచి మార్కెట్ వరకు నిన్న జరిగిన ర్యాలీలో వచ్చిన ప్రతి మహిళమ్మకి, ప్రతి యువతకి, ప్రతి నాయకులకి, అందరి కుల మతాలు అతీతంగా వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ర్యాలీ ఇంత ఘన విజయం సాధించినందుకు ముఖ్యంగా గుడివాడ ప్రజలకి ఒకటే, 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా మనమే అర్థం చేసుకోవాలి. గడిచిన 5 ఏళ్ళు ఎట్ట జరిగినాయి, ఈ 2 ఏళ్ళు ఎట్ట జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి విషయం ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు మొదలవుతాయి. పేద ప్రజలకి ఏం అన్యాయం జరిగినా వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది, రోడ్డు మీదకి వస్తుంది తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మరి గౌరవ గుడివాడ మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు, వారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం వల్ల నిన్న భారీ ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ మేము అనుకున్న దానికంటే ఘనంగా జరగడం నిజంగా ప్రజలకి బాగా అర్థమైంది. వాళ్ళు చేసిన తప్పేంటో, ముఖ్యంగా కార్మిక సోదరులు బాగా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా అబద్ధాలతో ఇచ్చేసామని చెప్పిన చంద్రబాబు మోసగారి మాటలు ప్రజలు గ్రహించి జనం ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఇంకా ముందు ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా విరివిగా జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు గద్దె దిగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు,
మా ప్రత్యేకతలు ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి. రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్. పి. లవకుమార్, ఎంఈ, చెన్నై. పి. సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగు చూసిన కిరీటం తాకట్టు వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయ ఆభరణాల భద్రత, నిర్వహణ, లెక్కల విషయంలో తలెత్తిన అనుమానాలు నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ అధికారులు చేపట్టిన విచారణలో పలు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కమిటీ సభ్యులకు ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆలయానికి చెందిన స్వామివారి కిరీటం తాకట్టు పెట్టబడిందనే విషయం ఇటీవల వెలుగులోకి రావడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. దేవుడికి సమర్పించిన ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి పవిత్ర ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం తీవ్రమైన అంశంగా మారింది. ఈ ఆరోపణలపై స్పందించిన ఎండోమెంట్ శాఖ అధికారులు సంబంధిత రికార్డులు, ఆస్తుల వివరాలు, కమిటీ నిర్వహణ విధానాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరిన అధికారులు సంతృప్తికర సమాధానం రాకపోతే ఆలయ నిర్వహణ పూర్తిగా ఎండోమెంట్ శాఖ అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్వహణ వ్యవహారాలపైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ వ్యవహారం గుడివాడకే పరిమితం కాకుండా జిల్లాల్లోని ఇతర దేవాలయాల నిర్వహణ కమిటీలకు కూడా హెచ్చరికగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవాలయ ఆస్తులు, ఆభరణాలు, విరాళాల విషయంలో పారదర్శకత పాటించకపోతే ఎండోమెంట్ శాఖ కఠిన చర్యలకు వెనకాడదనే సందేశం వెళ్లిందని చెబుతున్నారు. ఎండోమెంట్ శాఖ తీసుకున్న చర్యలను గుడివాడ పట్టణ ప్రజలు తెలుస్తోంది. దేవాలయ ఆస్తుల భక్తుల విశ్వాసానికి చెందినవని, వాటి రక్షణ ప్రభుత్వంతో పాటు నిర్వహణ కమిటీల బాధ్యత అని పేర్కొంటున్నారు. దేవుడి సొత్తు అంటే ప్రజల విశ్వాసం. అలాంటి ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవు. ఎండోమెంట్ శాఖ చర్యలు ఇతర దేవాలయాలకు కూడా గుణపాఠంగా నిలుస్తాయి అని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాలను ఆధార్తో అనుసంధానం చేయడం, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 2,04,963 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,59,120 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 77.63% అని వెల్లడించారు. ఇక 45,843 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మ్యాపింగ్ పూర్తి కాని ఓటర్లు త్వరగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్డీఓ సూచించారు. ఓటర్లు తమ మ్యాపింగ్ స్థితిని ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా లేదా 1950 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తహసీల్దార్ ప్రసాద్తో పాటు ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నమస్కారం. మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలు, నందివాడ, గుడ్లవల్లేరు 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 ఏఆర్ఓల పరిధిలో 2,04,963 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరినీ కూడా 2002లో జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రీవియస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటర్లతోటి ఇప్పటి వరకు 1,59,120 మందిని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా 45,843 మంది ఓటర్లు మిగిలి ఉన్నారు. వీరందరినీ కూడా ఈ ప్రీవియస్గా జరిగిన 2002 ఓటర్లతో మ్యాపింగ్ నిమిత్తం రేపు శనివారము, ఆదివారము ఎలక్షన్ కమిషన్ వారి సూచనలు అనుసరించి శనివారం బిఎల్ఓలు అందరూ కూడా ఉదయం సాయంత్రం వరకు వారి యొక్క పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు.
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అందుబాటులో ఉంటారు. కావున ఇంకా మిగిలిపోయిన ఓటర్లు ఎవరైనా ఉన్నట్లయితే మా బిఎల్ఓలు అందరూ కూడా డోర్ టు డోర్ వెరిఫై చేసి వారి యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా లేకపోయినా వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు మీ బిఎల్ఓని సంప్రదించి నేరుగా వారికి వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సోమవారం నుంచి మనకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుంది. బిఎల్ఓలు అందరూ కూడా ప్రతి ఇంటిని కూడా వారి యొక్క పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ చిరునామాలకు వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కూడా వారికి అందజేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వబడతాయి. కుటుంబంలో ఎవరు అందుబాటులో ఉన్నా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఓటర్లది ఎవరైతే ఓటర్ కింద నమోదై ఉన్నారో మేజర్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వారు ఆ ఫారంలన్నీ కూడా ఫిలప్ చేసి వెనక్కి బిఎల్ఓ మరలా 2వ విజిట్కి వస్తారు. 2వ విజిట్లో ఓటర్ అందుబాటులో లేనప్పుడైతే 3వ విజిట్ కూడా వస్తారు. ప్రతిసారి వచ్చినప్పుడు నెక్స్ట్ విజిట్ ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా బిఎల్ఓలు వారికి తెలియజేస్తారు. వారు ఆ ఫారం పూర్తి చేసి బిఎల్ఓకి అందజేసినట్లయితే బిఎల్ఓ ఫామ్ తీసుకుని 2వ ఫామ్ వాళ్ళకి అక్నాలజ్మెంట్ కింద ఇస్తారు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఇంటింటికి తనిఖీ సమయంలో బిఎల్ఓలతో పాటుగా ఈ రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు కూడా వారు బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుని ఉన్నారు. వారు కూడా బిఎల్ఓలతో పాటుగా అక్కడ ఇంటింటికి సందర్శనలో పాల్గొంటారు. అట్లాగే వారు కూడా వీరికి ఒక గైడ్ లాగా కూడా ఎవరైనా స్థానికంగా లభ్యతగా లేని వారు వివరాలు ఏదైనా తెలియజేయడం అది కూడా బిఎల్ఏలు వారు సహాయంగా ఉంటారు. అట్లాగే బిఎల్ఏలు కూడా ఈ ఫామ్స్ ప్రతిరోజు 50 ఫార్మ్ వరకు కూడా కలెక్ట్ చేసి బిఎల్ఓకి అందజేయవచ్చు. ప్రస్తుతం మొదటి నెలలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయటం అట్లాగే ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ ఫారాలు అన్నీ కూడా ఏమైతే మాకు వస్తాయో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత జూలై 15 నుంచి జూలై 20 మధ్యలో రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ చేసుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లోనే 1200 ఓటర్లకు పెంచకుండా పోలింగ్ స్టేషన్లు ఏదైనా అవసరమైన చోట పెంచడం కూడా జరుగుతుంది. జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మిస్ అయిపోయిన ఓటర్లు ఎవరైనా ఉన్నా కొత్తగా ఓటర్ల కింద నమోదు చేసుకోవాల్సిన వారు కానీ లేదు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా నమోదు చేసుకోదలిచినట్లయితే జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా వారు నేరుగా ఫారం 6 కానీ ఫామ్ 8 కానీ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా అప్లై చేయవచ్చు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా కొత్తగా ఇంకా ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా 1 నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి వాటి అన్నిటినీ కూడా 60 రోజుల్లో పరిశీలించి సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఈ ఒక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆఫ్లైన్లోనే మా బిఎల్ఓ గారు అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఆన్లైన్లో కూడా voters.eci.gov.in వెబ్సైట్ నందు కూడా నేరుగా వెళ్ళి వారు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఫామ్స్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేసుకుని వాటిని బిఎల్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళందరినీ కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున మన గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లందరూ కూడా ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో అందరూ మన బిఎల్ఓలకి సహకరించి అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా కోరుతున్నాము. దీనిపైన మరింత సమాచారం కానీ మీకు ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ టోల్ ఫ్రీ నెంబర్ 1950 కానీ అట్లాగే వెబ్సైటు co.andhra.nic.in సైటు అట్లాగే voters.eci.gov.in ఈ వెబ్సైట్లను సంప్రదించవచ్చు. అందులో సరకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. మీరు 2002లో వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో ఉన్నా మీ యొక్క ఓటు కానీ మీ కుటుంబ సభ్యులు అంటే మీ నాన్నగారు కానీ లేకపోతే ఆ తల్లిగారిది కానీ తాతగారు కానీ నానమ్మ అమ్మమ్మ వీళ్ళు ఎవరిదైనా సరే చెక్ చేసుకోవాలని అంటే అన్ని ఓటర్ లిస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అని తెలియజేస్తున్నాము. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని
ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఇప్పుడు కాసేపు విరామం. గుడివాడ మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో శీతల విష్ణుమూర్తి శశిరేఖ వర్ధంతి సందర్భంగా సమ్మెట కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు ఆహారం అందించడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సమ్మెట కుటుంబ సభ్యులు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు మరి సీతాల విష్ణుమూర్తి గారు, సీతాల శశిరేఖ గారి జ్ఞాపకార్థం మరి ఆరు కుమార్తె సమ్మిటే కుమారి అలాగే శాసగిరి గారి మరి ఆయన స్వహస్తాలతో ఈరోజు మరి ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి ఆహారం అందజేయడం జరిగింది. మరి అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మరి చాలా మంది బంధుమిత్రులతో కానీ వాళ్ళ స్నేహితులతో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి మరి భోజనాలు పెడుతూ ఉంటారు. కానీ వారి కుమార్తె ఆలోచన మాత్రం ఒకటే, ఆకలితో ఉన్న అనార్థలకి ఆకలి పెట్టాలి, ఇలా వృద్ధమాతలకి నా చేతులతో అన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ మరి ఆ కుమార్తె వాళ్ళ అల్లుడి గారు మరి వచ్చి ఇద్దరు వాళ్ళ చేతులతో స్వహస్తాలతో ఇక్కడ భోజన కార్యక్రమం అందజేయడం జరిగింది. ముందుగా వీళ్ళిద్దరికి మా ఆర్కే వారియర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ఆలోచన మంచిదైతే సమాజం కూడా బాగుంటుంది. మరి ఒకసారి ఆలోచించండి, చాలా మంది పుట్టినరోజులైనా పెళ్లి రోజులు కానీ ఏదైనా సందర్భం అయినా సరే చాలా డబ్బులు వెచ్చించి హంగులు ఆరుబాటలు పోయి ఆ ఫుడ్ను కూడా చాలా వృధా చేస్తూ ఉంటారు. ఇదే ఫుడ్ ఇదే అన్నం దొరక్క చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో దయచేసి మేము 2 చేతులు పెట్టి మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటేనండి, మీరు ఏ ఫంక్షన్ అయినా సరే ఏ శుభ సందర్భంలో ఏదైనా సరే మీతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళ అన్నం పెడితే ఆ భగవంతుని ఆశీస్సుతో పాటు ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నా ఆలోచన. ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన మరి సమ్మిట కుమారి గారికి వాళ్ళ హస్బెండ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా ఏమంటే ఆర్కే గారు పలానా రోజు మరి అమ్మగారు నాన్నగారు చనిపోయిన రోజు అండి
వాళ్ళ పేరు మీద అన్నం పెట్టండి అని ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి పాపం చెప్పడం జరిగింది. అలాంటి మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు వీరిద్దరికీ మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గుడివాడ ఉన్న పట్ల ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటున్నాం అండి. దయచేసి మరి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అన్నాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి అందించండి. గుడివాడ పట్టణంలో ఆకలి చావులు లేకుండా చేయాలని నా కోరిక, నా మనవి. జై హింద్. థ్యాంక్ యూ. అలాండి అమ్మగారు నాన్నగారు చచ్చిపోయి 25 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ జ్ఞాపకార్థం మేము ఇవాళ భోజనాలు ఇవ్వాలనుకున్నాము. మా వారు నేను అనుకుని ఇవాళ ఆర్కే గారి ఆదరణలో ఇస్తున్నామండి. మున్సిపల్ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేయడం జరిగిందని, దీనిలో ప్రధాన నిందితులుగా ఉన్న వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నేడు సత్యనారాయణపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే బ్యాంకు వారు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడం జరిగిందని, కోర్టు సెలవులు ముగియడంతో ప్రభుత్వం తరపు నుండి స్టే ఎత్తివేయాలని పిటిషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. సొసైటీలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సొసైటీకి సంబంధించిన ఉద్యోగిపై ఆస్తుల అటాచ్మెంట్ కూడా చేయడం జరిగిందని వెల్లడించారు. గుడివాడలో ఈ శాఖకు సంబంధించిన అధికారి లేకపోవడం వలన కాస్త జాప్యం జరిగిందని, గుడివాడలో డిఆర్ అధికారి లేకపోవడం వలన ఆలస్యమైందని, ఒకవేళ నియామకం జరగకపోతే ఈ కేసును విజయవాడ లేదా నూజివీడు కార్యాలయానికి బదిలీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. సార్ నమస్కారం, నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు. గుడివాడ డిఎల్సిఓ అంటే డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎంక్వైరీ జరిగింది. రాంబాబు గారు అని చెప్పేసి సీనియర్ ఇన్స్పెక్టర్, ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతకుముందు ఉన్న డిఆర్ గారు కృష్ణకాంత్ గారు సర్చార్జ్ హియరింగ్ స్టార్ట్ చేశారు. అంటే దానిలో టోటల్గా 11 మందిని అని చెప్పేసి ఇన్వాల్వ్మెంట్ చూపించారు, 3,20,00,000 అని చెప్పేసి. ఆ సర్చార్జ్ నోటీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ 9 మందికి ప్లస్ సొసైటీలో ఉన్నప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ అప్పుడున్న క్లర్క్కి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ క్లర్క్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ చేశారు. అంటే సర్చార్జ్ అయిన తర్వాత ఈపీ ఫైల్ చేసి అవి రికవరీ చేయడానికి అని చెప్పి. ఈ సర్చార్జ్ చేసిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు కొన్ని టెక్నికల్ రీజన్స్ మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 7 మంది కోర్టు కేసెస్ ఫైల్ చేశారు. అందులో స్టే కూడా ఇచ్చింది కోర్టు. అంటే ఫర్దర్ స్టే వెకేట్ అయ్యేంత వరకు దీని మీద ప్రొసీడ్ అవ్వద్దని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉన్నాయి, 12తో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము స్టే వెకేషన్ పిటిషన్ వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. రెండోది వచ్చి కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే బినామీ లోన్స్ తీసుకున్నారో అవి సర్చార్జ్ అయ్యేంత వరకు రికవరీ చేయకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆ రికార్డ్స్ అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఒక నోటీస్ ఇస్తాము. అంటే ప్రెసిడెంట్ డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా వాళ్ళు చేయలేకపోతే ఆ కమిటీని రద్దు చేసి మేము ఫ్రెష్గా స్పెషల్ ఆఫీసర్ వేసి రికార్డ్స్ అప్డేట్ చేసి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి రికవరీ గురించి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ సర్చార్జ్ ఎంక్వైరీ కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ రెగ్యులర్ డిఆర్ఎఫ్సిఎస్ అంటే డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ గుడివాడ అపాయింట్మెంట్ జరగాలి. అంటే దాని గురించి రిజిస్ట్రార్కి కూడా రాసాము, అంటే కమిషనర్ గారికి రాసాము. ఈ విధంగా వేకెంట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వేస్తే ఆ కేసెస్ సర్చార్జ్ చేయడానికి జరుగుతుందని. అట్లా లేని పక్షంలో డిలే అవుతుంది అనుకుంటే పక్కన నూజివీడు డిప్యూటీ రిజిస్ట్రార్కి కానీ లేదు విజయవాడ డిప్యూటీ రిజిస్ట్రార్కి కానీ ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయమన్నాము. దానికి సంబంధించి రిజిస్ట్రార్ గారు కూడా యాజ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్గా ల్యాక్ మేము పంపించడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అది బట్ పేపర్లో మీరు రాసింది అయితే ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం అయితే వాస్తవమే. బట్ కోర్టు కేసెస్ ఫైల్ అయింది మీకు అది ఐడియా లేదు. అది డిఆర్ గారు సర్చార్జ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ లీవుల్లోనే కోర్టులో వెళ్ళి అంటే వెకేషన్ ఉండేటప్పుడు కోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టే కూడా వాళ్ళు మే లాస్ట్ వీక్లో అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో స్టే తెచ్చుకోవడం జరిగింది. మేము దానికి సంబంధించిన పేరాగ్రాఫ్ రాసి మా జీపీతో కూడా మాట్లాడాము. ఆయన కూడా కౌంటరు దానికి సంబంధించిన రికార్డ్ అంతా తీసుకొని రమ్మని చెప్పారు. నెక్స్ట్ వీక్ మా సూపరింటెండెంట్ని ప్లస్ అందరిని పంపించి కూడా కేసు అది ఫైల్ చేస్తాము. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ పరంగా ఏమైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా తీసుకుంటున్నాము. బట్ ఈ కేసు ఫర్దర్ హీరింగ్కి అయితే మాకు కంపల్సరీగా ఇక్కడ డిఆర్ అయితే రెగ్యులర్ రావాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందే చెప్పాం, మనం గుడివాడ నుంచి నూజివీడికి కానీ లేదంటే విజయవాడ డిఆర్ కోర్టుకు కానీ దీన్ని ట్రాన్స్ఫర్ చేయమన్నాము. ఆర్డర్స్ తొందరలో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
సర్ ప్రక్రియలో గుడివాడ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేలా టీడీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే వెనిగండ్ల. బిఎల్ఓలకు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ సహకరిస్తూ సకాలంలో ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్న ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వాధీనం చేసుకున్న దిశగా ఎండోమెంట్ అధికారులు అడుగులు. కిరీటం అవకతవకలపై కమిటీకి నోటీసులు. ఎండోమెంట్ అధికారుల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్వామివారి భక్తులు. గుడివాడ నియోజకవర్గంలో ఓచర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్న గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పటికీ 77.39% ఓచర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.